యాక్టర్ శివాజీపై మా అసోసియేషన్‌కి ఫిర్యాదు, దిగొచ్చిన నటుడు క్షమించాలంటూ వేడుకోలు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎందుకు? మళ్ళీ క్షమాపణ చెప్పడం ఎందుకు? ఒకప్పుడు ఫేడౌట్ అయిన కెరియర్‌కి 90స్ వెబ్ సిరీస్ ద్వారా మళ్ళీ అవకాశం వచ్చి కొంచెం గుర్తింపు వస్తే నోటిదూల మొదలవుతుందా? విజయం కళ్ళను అంధకారం చేస్తుందా? అహంకారం ఆలోచనలను మబ్బుపరుస్తుందా? నువ్వు టీ షర్టు, జీన్స్ ఎందుకు వేయాలి? పంచా, ఖద్దరు చొక్కా, తోలు చెప్పులే ఎందుకు వాడకూడదు? నువ్వు నగరంలో ఎందుకుండాలి? మొబైల్ ఎందుకు వాడాలి? నీకు అనిపించినట్టు నువ్వు ఒక్కడివే బ్రతుకుతావా? లేదా నీకు అనిపించినట్టు అందరు మహిళలు బ్రతకాలా? వాళ్ళందరినీ నువ్వే పోషిస్తున్నావా? నీకు నచ్చినట్టే ప్రతి మహిళ ఉండాలా? ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయిలతో పోటీగా చదువుతుంది, ఉద్యోగం చేస్తుంది, అన్ని రంగాల్లో కష్టపడుతుంది, తన కాళ్ళ మీద తానే నిలబడుతుంది. కానీ తనకు నచ్చినట్టు బ్రతికే స్వేచ్ఛ మాత్రం ఇంకా దక్కడం లేదు. 100 రోజులు కూలికి వెళ్ళిన వాడు ఈరోజు డబ్బు సంపాదించి తనకు నచ్చినట్టు బ్రతుకుతున్నాడు. కానీ మహిళ మాత్రం డబ్బులు సంపాదించాలి, బాధ్యతలు మోయాలి, నియమాలు పాటించాలి. దుస్తుల విషయంలో మాత్రం ఇంకా సంకెల్లోనే ఉండాలా?